హాయ్ అండి, బాగున్నారండి. ఇప్పుడు నేను కందిపప్పుతో పొడిపప్పు అనేది చేస్తాను. అది ఎలా చేస్తారు ఏంటి అని నేను చెప్తాను. ఇప్పుడు మీలో అది ఎలా చేస్తారో మీరు కామెంట్స్లో పెట్టండి. పప్పు అండి, కందిపప్పు తీసుకున్నాను. కడిగి ఇది ఎలా అనేది నేను చెప్తానండి. పప్పు ఎక్కువ ఉడకకూడదు. ఇలా కొంచెం ఉడికిందండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. టమాటా ఏం అక్కర్లేదండి, దీనికి పొడిపప్పు అంటారు దీని పేరు. కొంచెం పసుపు పొడి, కారం వేసాను 1 టీ స్పూన్. ఇవి కూడా ఒక 10 నిమిషాలు అట్లా బాయిల్ అవ్వాలండి. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది. మరి మెత్తగా అక్కర్లేదండి, చాలు. ఇది ఇలా ఉడుకుతుందండి, చాలు. ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అంతా మగ్గిపోయిందండి బాగా. కొంచెం ఉప్పు వేసాను. అయిపోయింది కదా, ఉడికిపోయింది. అది ఎలా వస్తుందని చూపిస్తాను. 4 టేబుల్ స్పూన్లు ఆయిలు, కొంచెం మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి 2, వెల్లుల్లి వేసానండి 3 రెబ్బలు, గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర. ఏమంటే ఈ పప్పు చాలా బాగుంటుందండి. టమాటా పులుపు ఏం ఉండదండి. ఇది ఒక టేస్ట్ చాలా బాగుంటుంది. పొడిపప్పు అంటారు దీన్ని. కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలతో చేసిన పప్పు అండి ఇది. ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ప్లీజ్ లైక్. ఏమంటే పొడిపప్పు అంటే పొడి పొడిగా ఉంటుంది కదమ్మా, ఇదేంటి అనుకుంటున్నారా? దీని పేరు పొడిపప్పు అండి. చాలా చాలా బాగుంటుంది టేస్టు. ఒకసారి ట్రై చేయండి, అసలు చాలా బాగుంటుంది టేస్టు. ప్లీజ్ లైక్. చాలా బాగుందండి.